ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా, యేసు ప్రభువు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఇలా చెబుతోంది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. దీని అర్థం ఏమిటి? ప్రార్థన అనేది మనుషులకు చూపించడానికి కాదు, దేవునితో మన హృదయం మాట్లాడే పవిత్రమైన సమయం. ఎవరూ చూడని చోట నిజమైన మనసుతో దేవునికి మన బాధలు, కష్టాలు, కోరికలు చెప్పినప్పుడు దేవుడు ప్రతి మాటను వింటాడు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు, మనుషులు మెచ్చకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యేసు చెప్పారు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ రోజు నుంచే ప్రతిరోజు కొంత సమయం దేవునితో ఏకాంతంగా ప్రార్థించండి. మీ జీవితంలో దేవుని అద్భుతమైన కార్యాలను మీరు తప్పకుండా చూస్తారు. దేవునితో గడిపిన ఒక్క నిమిషం కూడా ఎప్పటికీ వృధా కాదు. ఈ రోజు ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి. యెహోవాను నమ్మండి. ఆయన మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ ప్రతి అడుగును ఆశీర్వదిస్తాడు. ఆమెన్.